కలెక్టర్లు ఎస్పీలతోటి జరిగినటువంటి సమావేశం కాలక్షేప బఠానీ కబుర్లు అనేసి నిన్న పేర్ని నాని గారు మాట్లాడారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు చేసినటువంటి మాటలు కావచ్చు, తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటి మీద కూడా వాళ్ళు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసుకుంటే, ఎందుకంటే కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా, ఎస్పీలు కూడా, ఇదంతా ప్రభుత్వంలో ఒక భాగం. వీళ్ళతో సమీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం కాలక్షేపమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్లతో, ఐపీఎస్లతో ఎప్పుడు మీటింగులు పెట్టలేదా? ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను సమీక్ష చేసుకోలేదా? ఇప్పుడు కూడా ఒక పార్టీ అధినేతగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులతో పార్టీ పనితీరు మీద, నాయకుల పనితీరు మీద సమీక్ష చేసుకోడా ఒక పార్టీకి అధినేతగా? కామను ప్రభుత్వానికి అధినేతగా ప్రభుత్వాల్లో భాగమైనటువంటి ఐఏఎస్లతో, ఐపీఎస్తో ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సమీక్షలు బాగలేవు కాబట్టి యువతలు వాళ్ళు చేసే సమీక్షల మీద విమర్శలు చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, నేను కాల్స్ ద్వారా ప్రజల నుంచి కొన్ని సర్వేలు తీసుకొస్తే ఆ సర్వేలో 51% మంది పూర్తి సంతృప్తి అంటే అండి, దానికి కూడా నిర్వచనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అదే కలెక్టర్ సదస్సు తర్వాత మీరు మొత్తం ఫాలో అయితే, మనం 10 ప్రశ్నలు ప్రజలను అడిగితే 9 సాటిస్ఫైగా ఉన్నాం కానీ ఒక లోపం ఉంది అని చెప్పారనుకోండి, వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయి సంతృప్తి అనేటువంటి కారణం అంటే కాని వాళ్ళుగా చూసి వాళ్ళందరినీ క్రోడీకరిస్తే వాళ్ళు 49% చేరారట. 10కి 10 ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పిన వాళ్ళు 51% ఉన్నారట. ఈ దేశంలో 51% మంది 100% ప్రజలు ఒక ప్రభుత్వానికి 100% రిజల్ట్ ఇవ్వగలిగిన వాళ్ళు ఏ ప్రభుత్వం ఉందో చెప్పండి. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వాళ్ళు 51% ఉన్నారట. మిగతా 49% ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు, కానీ చిన్న చిన్న లోపాలు, మా ఊరికి రోడ్డు కావాలండి, మా స్కూల్లో ఇది కావాలండి, రెవెన్యూ సమస్యలు, ప్రధానంగా ఎక్కువగా రెవెన్యూ సమస్యలు చెప్పారట. 17% మంది ప్రజలు రెవెన్యూ సమస్యలు చెప్పారట. ఆ రెవెన్యూ సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నవి? వైసీపీ అధికారం ఉన్నప్పటి నుంచి ఉన్నవి. తర్వాత 17% మంది మారుమూల గ్రామాల్లో మాకు రోడ్లు ఇవ్వండి, మా రోడ్డు గుంటలు ఉన్నాయండి, మా డ్రైనేజ్ సమస్య ఉందండి, ఇలాంటి సమస్యలు చెప్పిన వాళ్ళు ఉన్నారంట. అంటే చివరికి విద్యారంగంలో ప్రభుత్వ పనితీరు మీద, వైద్య రంగంలో ప్రభుత్వ పనితీరు మీద, అంటే విద్యారంగంలో 0.41%, అలానే వైద్య రంగంలో 1.25%. ఇలా తమ అసంతృప్తిని వెలగచ్చిన వాళ్ళని కూడా లెక్కేస్తే 49% పూర్తి స్థాయి సంతృప్తి లేని వాళ్ళుగా, 51% మాత్రం 100కు 100% సంతృప్తి ఉన్న వాళ్ళుగా క్యాలిక్యులేట్ చేశారు. ఈ 49%లో కూడా 100% సంతృప్తిని మనం తీసుకురావాలని ఒక టార్గెట్ ని చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్కి ఇచ్చారు. ఆ టార్గెట్ ఇచ్చే క్రమంలో ఆయన చెప్పిన మాటలు దాన్ని వైసీపీ వక్రీకరిస్తుంది. ఆ పూర్తి స్థాయి అనేటువంటి పదాన్ని వదిలేసింది. 51% మంది సంతృప్తిగా ఉన్నారట, 49% వ్యతిరేకంగా ఉన్నారంట అనే పాయింట్ పట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వేరు, వైసీపీకి అర్థమైంది వేరు. వైసీపీకి అలా అర్థమైందా, అలా అర్థం చేసుకున్నట్టు ప్రజలను ప్రమిస్తుందా అనేది చూడాలిగా. కానీ ఒక విషయం, మనం ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనుకుంటే వ్యతిరేకత ఉండదు, లేదు అనుకుంటే లేకుండా పోదు. మనం ఏమనుకున్నా ఉండేది ఉంటది ప్రజల్లో, రియాలిటీ ఉంటది. రియాలిటీకి భిన్నంగా మనం ఉన్నాం అనుకోండి, వాస్తవానికి విరుద్ధంగా మనం ఉన్నాం అనుకోండి, బ్లేమ్ అయ్యేది మనమే. ఇప్పుడు వైనాట్ 175 ఎన్నికల ముందు నినాదం ఇచ్చారు, కానీ 11 స్థానాలు వచ్చినాయి. బ్లేమ్ అయింది ఎవరు? వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది, ఇక బాణాసంచా కాల్చడమే, వాయిద్యాలు వాయించడమే అన్నారు. ఎవరు బ్లేమ్ అయ్యారు? ఎవరు ట్రోల్స్ గురయ్యారు? వైజాగ్ లో డేటు టైం ఫిక్స్ అయిపోయినాయి, హోటల్స్ కూడా మొత్తం బుక్ అయిపోయినాయి, బయట బస్సులు ట్రైన్లు కూడా వైజాగ్ రిజర్వేషన్ దొరకట్లేదు అని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. బ్లేమ్ అయింది ఎవరు? ఆపేద్దాం ఫస్ట్. ఒకటి కార్తిక్ గారు, ఇక్కడ కార్తిక్ గారు వాస్తవంగా ఏంటి, కలెక్టర్లు అనేవాళ్ళు, ఎస్పీలు అనేవాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలను. సో ఆ నిర్ణయాలకు సంబంధించినటువంటి జరిగే సదస్సులు, కాన్ఫరెన్సులు అనేవి ప్రభుత్వంలో భాగం. సో మీరు ఈ సమావేశం ఎందుకు పెట్టారు, ఈ సదస్సు ఎందుకు పెట్టారు, ఇది బఠానీ కాలక్షేపం సదస్సు అని చెప్పేసి దాన్ని కూడా, అంటే ఇప్పుడు ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న కోటి సంతకాల సేకరణ చేసింది, ప్రజా సమస్యల పట్ల ఉద్యమాలు చేస్తే ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించరు, విభేదించరు. కానీ కలెక్టర్ల సదస్సును కూడా, కలెక్టర్ల కాన్ఫరెన్స్ను కూడా, దాన్ని కూడా ఒక అంశంగా తీసుకొని
కేవలం అదేదో బురద జల్లాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేశారు అనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో యాజ్ ఏ అనలిస్ట్గా మీరు ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేయొద్దు, యాజ్ ఏ అనలిస్ట్గా ఏం చెప్తారు? నిజంగా ఇలాంటి సదస్సులు జరగడం బఠానీల కాలక్షేపంగా మనం చూడొచ్చా? నిన్న చంద్రబాబు నాయుడు నిజంగా అలాంటి ఉద్దేశంతోనే వ్యాఖ్యలు చేశారా ఏంటి అసలు? నేను ఇందాకనే చెప్పానండి, చంద్రబాబు నాయుడు గారు నిజంగా కాలక్షేపం కోసమే కలెక్టర్ సదస్సు పెట్టుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టుంటారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయన కూడా నిర్వహించారు కదా ఐఏఎస్ ఐపీఎస్లతో సమీక్షలు, అవి కూడా కాలక్షేపానికి చేసినట్టేనా? ముఖ్యమంత్రిగా ఎవరున్నా సరే, ప్రభుత్వ అధినేతగా ఎవరున్నా సరే ఎగ్జిక్యూటివ్ బాడీతో మీటింగ్ అవుతారు, తమ అనుకున్నటువంటి లక్ష్యాన్ని గ్రౌండింగ్ చేయమని వాళ్ళకి టార్గెట్స్ ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన విజన్ ని అమలు చేయాలంటే అమలు చేసేది ఎవరు? అంతిమంగా ఎగ్జిక్యూటివ్ బాడీయే కదా, ఐఏఎస్లు ఐపీఎస్లే కదా. ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ పదవిలోని ఐఏఎస్ అంటే ఏంటి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు కదా. మరికి దానికి సంబంధించిన పాయింట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి పాలసీని వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే ముఖ్యమంత్రిగా ఉండి సమీక్ష చేస్తారు కదా. దాంట్లో తప్పు ఎక్కడ ఉంటుంది? అది కాలక్షేపం ఎలా అవుతుంది? ఓకే సార్, వస్తా, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. శంకర కృష్ణవేణి గారు వస్తాను సార్. కార్తీక్ గారు వస్తా మీ దగ్గరికి వస్తా, మళ్ళీ వస్తా ప్లీజ్. శంకర కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్. ఒకసారి మీ దగ్గరకు వచ్చే ముందు అది పేర్ని నాని గారు బయట ఒకసారి ప్లే చేయండి. పీసీఆర్ ఒకసారి బయట చూడండి మేడం. ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా. మీరు పని చేయటం చేత కావట్లేదు. మీ పనితీరుని